హాయ్ ఫ్రెండ్స్, తుని మండలం తూర్పుగోదావరి జిల్లా వెలమకొత్తూరు గ్రామ పంచాయతీ యలమకొత్తూరు గ్రామం. ఇది స్టేజ్ 1. ఇది వెలంపేట కాలనీ లైటింగ్ అయితే చూపించలేదు. ఇది స్టేజ్ 1 రెడీ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాము, అంటే పార్టీ ఫీలింగ్స్తో చెప్పలేదు. ఇది మామూలు బిజినెస్ మ్యాన్స్ స్టేజు, అలాగే టీడీపీ స్టేజు, వైసీపీ స్టేజు, కుటుంబ సభ్యులు స్టేజు, అలాగా ఎవరికి తోచినటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు అయితే పెట్టారు. ఓకే, చూసారు కదా, లైటింగు, విద్యుత్ కాంతులతో నిండుగా వెలుగుతున్నటువంటి లైటింగ్ని, ప్లస్ స్టేజ్ వచ్చేసి ఇది టీడీపీ స్టేజు. టీడీపీ వైసీపీ అని కాదు, ఏదో ఫ్లోలో చెప్పాను. మొత్తం మీద స్టేజ్లు అన్నీ కవర్ చేస్తారు అలాగే చెప్పేసి రావడం అయితే వస్తున్నాము. చూడండి, ఇదొక స్టేజు. లైటింగ్ అయితే మాత్రం చూపించడానికి మాత్రమే మనం రావడం జరిగింది. అయితే ఇక్కడ విద్యుత్ అలంకరణ, స్టేజ్ అలంకరణ మొత్తం అయితే చూపిస్తున్నాము. బై మిస్టేక్ ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. కనిపిస్తుంది కదా విద్యుత్ అలంకరణ అయితే మాత్రం 4 మూలలకి వెళ్ళాలి, గ్రామం నలుమూలలకి వెళ్ళాలి. కానీ మెయిన్ రూట్లో మాత్రమే చూపిస్తాను, మెయిన్ రోడ్డు గ్రౌండ్ మాత్రమే చూపిస్తాను. సారీ, ఏమనుకోవద్దు. అంటే వీడియో ల్యాగ్ ఉండకూడదు, అలాగని షార్ట్లోని వీడియో వర్క్ గట్ట చేసి పెట్టడం అయితే జరగదు. లైవ్ తీసినట్టుగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఇది పందిరి అట్రాక్ట్మెంటు. వెళ్ళి కొంచెం స్పీడ్గా వెళ్ళి చూసారు కదా. ఇప్పుడు టైం అయితే చాలా అయ్యింది. ఎవరి పనుల మీద వాళ్ళు అలా ఉన్నారు. చేస్తున్నాం దగ్గరుండి. ఈ వీడియో తీయడం కోసం అనేసి బయటకు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం సెంటర్లోకి అయితే వచ్చాం. గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వచ్చు. గ్రౌండ్లోకి వెళ్తారు. చూసారు కదా, అమ్మవారి గుడి అయితే ఆ గ్రీన్ కలర్లో పెట్టిన పెద్ద గుడే శ్రీ తలుపులమ్మ అమ్మవారి టెంపుల్. ఆ పక్కన శ్రీ నూకాంబికాదేవి టెంపుల్. ఆ పక్కన ఉన్నటువంటిది శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్. ఓకే, చూసారు కదా. పలగా ఇది అమ్మవారి పుష్పాలంకరణ చేశారు టెంపుల్కి. అమ్మవారిని అయితే దగ్గర నుండి చూపించడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, అమ్మవారిని కొంచెం ఆలయం తెల్లవారుజాముని తీయడం జరుగుద్ది. సరే, గ్రౌండ్ విద్యుత్ దీపకాంతి మనం కవర్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ ఫ్రంట్కి వెళ్ళి అదొకసారి కవర్ చేద్దరు. చూసారు కదా, ఇదే గుడి. ఇలా కొంచెం అక్కడ బ్రేక్ కొట్టు. ఓకే, విద్యుత్ బోర్డు దీపం చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది లక్ష్మీ అమ్మవారి టెంపుల్, లక్ష్మీదేవి ఆలయం. మళ్ళీ మెయిన్ రోడ్లోకి రావడం జరిగింది. వేలంపేట రౌడీస్ వీళ్ళు.
అలాగే మనం ఇంకా గ్రోత్కి వెళ్తే ఇంకా లోపల ఇంకా ఒక 2 స్టేజ్లు మిస్ అవుతున్నాయి. ఆ 2 స్టేజ్ల దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. చూసారు కదా, ఇంకా ఇక్కడైతే ఒక స్టేజ్ రెడీ అవుతుంది. ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయలేదు, మార్నింగ్ స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇచ్చటి వరకు పందిరి అయితే వేశారు, విద్యుత్ దీపకాంతి. ఇక్కడ మనం వచ్చేసి ఇసుకతో తయారు చేసినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. అది పూర్తిగా చూపించలేనందుకు నేను చింతిస్తున్నాను. కట్అవుట్ అయితే కట్టారు కాబట్టి మనం అంతగా చూపించలేం కాబట్టి ఎంత వీలైతే అంత చూపించడానికి ట్రై చేస్తాను. మన తలుపుల అమ్మవారి విగ్రహం కూడా చేయడం జరిగింది ఇసుకతో. చూసారు కదా, శ్రీ తలుపులమ్మల దేవస్థాన అమ్మవారు ఈవిడే. ఒరిజినల్ పుట్టినటువంటి శిలాఫలకాలని తీర్చిదిద్దారు ఇసుకతో. అలాగే పార్వతీ పరమేశ్వరులు చూసారు కదా, చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. మీకు ఎలాగా అనిపిస్తుందో అయితే తెలీదు. సో హర హర మహాదేవ, శంభో శంకర. థ్యాంక్ యూ వెరీ మచ్.